अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं J24 न्यूज़। हम है आज अल्लाहपुर डिवीजन कुकटपल्ली असेंबली कॉन्स्टिट्यूंसी महबूब फंक्शन हॉल में, जो J24 न्यूज़ और भरोसा पब्लिक वेलफेयर सोसाइटी की जानिब से SIR फॉर्म फिलिंग एन्यूमरेशन कैंप जो मुनक्किद किया गया था। अल्हम्दुलिल्लाह इधर 1500 से 2000 लोग तक, खासकर यहाँ पर लिटिल बट्स 245 बूथ नंबर से 255 बूथ तक के लोगों को प्रेफरेंस देते हुए ये कैंप जो करे आज यहाँ पर इस कैंप में तशरीफ लाए कुकटपल्ली हल्के के MLA जनाब माधवरम कृष्णाराव साहब। J24 न्यूज़ की आवाज़ पर, एक ही आवाज़ पर यहाँ पर तशरीफ लाए और सारे लोकल लीडर्स के जिम्मेदारों से मदद लेते हुए कैंप हुआ। इसी सिलसिले में MLA మాధవరం కృష్ణారావు से हम बात करेंगे। చెప్పండి సార్, మీరు ఈ క్యాంప్ విజిట్ చేసిన తర్వాత ఎలా మీకు ఫీల్ అవుతుంది, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు SIR గురించి? ఒకటి J24 చేస్తున్నటువంటి ఏదైతే ఓటర్ SIR కార్యక్రమం చేస్తా ఉన్నారో వాళ్ళ ప్రత్యేకంగా మేనేజ్మెంట్ ధన్యవాదాలు. దీంట్లో అవగతవకలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. ఇలా అవగాహన లేకపోవడం, వాళ్ళు అపాయింట్ చేసినటువంటి ఆఫీసర్లకే చక్కగా పేమెంట్ ఇవ్వకపోవడం, రెండోది పై ఆఫీసర్లకు కూడా దీని అవగాహన లేదు. మీరు చెప్పినట్టు 451 ఇప్పటి వరకు కూడా ఒక ఆఫీసర్ అలాట్మెంట్, 251 ఇప్పటి వరకు కూడా అలాట్మెంట్ కాలేరంటే ఇది నిజంగా ఇంకా 10 రోజులు మీరు టైం ఇచ్చి ఇంకెన్ని రోజులు చేస్తారనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇవాళ అందుంచే గల్లీ గల్లీ కూడా స్వచ్ఛంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఎక్కడైతే ఇంటింటి తిరగవలసిన అవసరం ఉంది. ఇంటికి తిరగకపోతే ఫంక్షన్ హాల్ తిరిగి స్వచ్ఛంగా మేనేజ్మెంట్ వాళ్ళు క్యాంప్ పెట్టిన వాళ్ళకు గవర్నమెంట్ సహకరించారు. మార్నింగ్ నేను ఆర్టీఓకి చెప్పాను, కలెక్టర్ మన MRO చెప్పాను, అదేవిధంగా జోనల్ కమిషనర్ చెప్పాను, డీజీ చెప్పాను. ఇప్పటి వరకు కూడా స్పందించాలి. ఇంకెక్కడైతుంది ఇది అంటే ఒక ఎమ్మెల్యే చెప్తే కూడా ఒక ప్రజలకు ఉన్నటువంటి ఓటు హక్కును చేంజ్ చేసుకుంటామని వాళ్ళు సిద్ధమంది ఇలా ఓటు హక్కు కొరకు ఇలా వెయిట్ చేస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టు అర్థం కావట్లేదు. వీళ్ళు తీసుకుంది ఇలా బూత్ వేజ్గా 1000 బూత్ల 1000 ఓట్లు ఉంటే వాళ్ళు ఇచ్చింది 70% అంటున్నారు. తీసుకుంది ఎంత పర్సంటేజ్ అంటే 2-3% తీసుకున్నారు. ఇవన్నీ కూడా పెద్ద అవగాహన కలిగించకపోవడం, వచ్చిన ఆఫీసర్లను వాళ్ళ సక్రమం జరపకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు, మా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారు దీని మీద పెద్ద ఎత్తుగా రివ్యూ పెట్టి చేయనటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని, ఇది పార్టీలకు సంబంధించినటువంటి సమస్య కాదు. ఓటు హక్కు చేంజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఓటర్లకు ఉంటుంది. కానీ వాళ్ళకు ఓటు హక్కు చేంజ్ చేసేదానికి మనం కూడా వాళ్ళకు బాధ్యత వహించవలసింది. ఎక్కడ ఏంది వార్డులా కూర్చుంటున్నారా, బూత్ మీద కూర్చుంటున్నారా, మీరు ఆఫీసర్లో ఇలా 417 బూతులు కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీ, 4,70,000 ఓట్లు ఇలా సుమారు మన కాన్స్టిట్యూన్స్ లో ఉన్నాయి. ఇప్పటికి చూస్తే మీరు మొత్తం చూస్తే 50,000 దాటలేవు. మీరు ఇంక ఎన్ని రోజులు అయితే మీకు టైం సరిపోతుంది? ఇది ప్రజలకు పొద్దుల మార్నింగ్ కష్టం చేసుకుంటాడు వాడు ఉంటాడు, రాత్రి 10 గంటలకు వస్తుంటాడు. వాళ్ళ ఓటు ఎట్లా చేంజ్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా ఉద్యోగపరంగా మర్కజ్లను పెంచి అవసరమైతే యూత్ నందరినీ పెట్టి ఒక కాలేజీకి ఏదైనా కాలేజీ వాళ్ళకు రిక్వెస్ట్ చేసి కాలేజీ పిల్లలతో చేపిస్తే ఇంకా ఈజీగా అవుతుంది. వాళ్ళు సేవ చేసినట్టు అవుతుంది. దేశానికి, రాష్ట్రానికి ఓటకు కలిగించిన వాళ్ళు అవుతారు. ఈ ఓటకు తీసి తిప్పించేసి రేపు వచ్చే స్కీములను ఎగగొట్టాలని చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవన్నీ కూడా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ ఒకటై ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లను తీసేస్తే రేపు స్కీమ్ ఇవ్వకుండా ఉండాలన్నటువంటి పెద్ద కుట్ర జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఓటు చేసే బాధ్యత తీసుకోవాలి. లేదనుకుంటే ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తాం. ఎన్నికల కమిషనర్కి ఇప్పటికే రిపోర్ట్ చేశాం. ఎన్నికల కమిషనర్ పట్టించుకోకపోతే ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం. కోర్టు ద్వారా కూడా మేము ఇంకా పోడించి వాళ్ళందరూ కోర్టులు వచ్చినంత వరకు టైం ఇవ్వాలి. ఖచ్చితంగా ఓటు చేసే బాధ్యత 25 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుండేది. 2002లో వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఇది కార్యక్రమాన్ని లక్షలాది మంది హైదరాబాద్ నగరంలో ఒక ఓటకు చేంజ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అదే ఊర్లో పుడతారు గుర్తుపడగలం. హైదరాబాద్ లో బిల్డింగ్లు ఉంటాయి, కొంత పైకి రానియరు, కొంతమందికి వీళ్ళు ఆఫీసులను కూడా పైకి పోలేరు వీళ్ళు. కాబట్టి దీన్ని ఉద్దపదం పెట్టి మైకుల ద్వారా చెప్పించి ఆఫీసర్లు ఏ పార్టీకి సంబంధం లేకుండా దీని చర్యలు తీసుకుంటే తప్ప సక్సెస్ఫుల్ కాదు. ఇది ఇట్లా పెద్ద కుట్ర జరుగుతుంది. చోటబాయి బడేబాయి ఇద్దరు కలిసి కుట్ర జరగబోతుంది అనుమానాలున్నాయి. దీన్ని బట్టబయలు చేయాలంటే ఎన్నికల కమిషనరే బట్టబయలు చేయాలి. దీని బాధ్యత తీసుకోవాలి. పూర్తి బాధ్యత ఎన్నికల కమిషనర్ గారిది. అదేవిధంగా ఎన్నికల కమిషనర్ బాధ్యతలు తీసుకున్నటువంటి జడ్సీ గారిది, కలెక్టర్ గారిది, ఆర్టీఓ గారిది, MRO గారిది, డీసీలది. మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ప్రతి బూత్కు తిరిగి ఏదో మీద తిరిగి అయిపోయానని చెప్పి దొంగ మాటలు చెప్పి పైన ఇంత పర్సెంటేజ్ అయినా అంత పర్సెంటేజ్ అని చెప్పడం ఇది కరెక్ట్ కాదు.
గ్రౌండ్ లో తిరగమని చెప్పి నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తాం. లేని పక్షాలకు అసలు న్యాయస్థానానికి మేము వెళ్తాం. ఒక సెంట్రల్ క్వశ్చన్ అన్న, మొత్తం తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా చూసుకుంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోనే ఎస్ఐఆర్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ పర్సెంట్ లో కనిపిస్తుంది. ఎందుకు మేడ్చల్ మల్కాజ్గిరి మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు వరకు స్పందించలేదు? దీనికి వెనుక ఉన్న కారణాలు ఏమంటారు? ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనేది ముందు నుంచి దేశంలో వీళ్ళిద్దరు ఒకటి అయిపోయారు అన్న. ముఖ్యంగా మన తెలంగాణలో ఇద్దరు బ్రహ్మాండంగా ఒకరు గల్ల వేసుకొని తిరుగుతున్నారు. ఎవరైనా బీజేపీ తప్పు చేస్తే కాంగ్రెస్ విమర్శించాలి, కాంగ్రెస్ బీజేపీలు విమర్శించాలి. ఇద్దరు కలిసి మాలను విమర్శిస్తున్నారు. అడుగుతుంది ఓటు. ఓటకు కలిగిస్తే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓటకు కలిగి మనం డబల్ ఓట్లు ఉంటే తీసేయండి. మేము ఉంచుమని చెప్పలేము. డబల్ ఓట్లు ఉంటే తీయండి, ఇతర దేశపోలే ఓట్లు తీసేయండి. కానీ మన భారతీయుల ఓటు చేసే బాధ్యత ఎన్నికల కమిషన్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు ఈ ఎస్ఐఆర్ మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. 20 days నుంచి ఒక్క స్టేట్మెంట్, ఇట్లా చేసుకోండి అట్లా చేసుకోండి ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. మార్నింగ్ లేజెండు అంటే కేసీఆర్ తిట్టుడు, కేసీఆర్ చంపుడు, కేసీఆర్ చంపుతా అని చెప్పడం తప్ప ఇలా ప్రజలను చైతన్యవంతం చేయాలనే ఆలోచన కానీ అలాగే లేదు. కాబట్టి వాళ్ళ ప్రజలతో అవసరం లేదు. ఎలక్షన్ ముందు వస్తాంలే, ఎలక్షన్ అప్పుడు చూసుకుందాంలే అనేటువంటి ఆలోచన ఉంది తప్ప ప్రజలకు ఓటకు కలిగించిన ఆలోచన లేదు. కాబట్టి అందుగురించే మేము చాలా సీరియస్ తీసుకొని సుమారుగా 417 ఉంటే 1000 మందిని అపాయింట్ చేసాం. పార్టీ పరంగా అందరం దింపుతా ఉన్నాం, అసోసియేషన్తో మాట్లాడుతున్నాం, టెలికాన్ఫరెన్స్ మాట్లాడుతున్నాం. పొద్దున మీరు మార్నింగ్ వచ్చి టెలికాన్ఫరెన్స్ ఇచ్చాం. అంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఓట్లు చేంజ్ చేయాలి. అట్లా ఒక మతాన్ని మొత్తం తొలగించే ప్రయత్నం చేయబోతున్నారు. ఇది చాలా డేంజర్ ఆలోచన చేస్తున్నారు. ఇది పద్ధతి మార్చుకోమని చెప్పి నేను 2 పార్టీలకు హెచ్చరిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.